హాయ్ హలో నమస్తే. నేను మీ జోయ. ఏంటి ఇక్కడ స్టూడియోలో ఉన్నానని ఆలోచిస్తున్నారా? లాయర్ అయ్యాను కదా. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా, సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు దాకా అందరూ లాయర్లు ఫోన్ చేసి, మేడం మీరు వస్తే మీతో మేము వాదించలేము, వాదించి గెలవలేము అని అంటున్నారు. సరే, వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేనే కోర్టులో నుంచి బయటకు వచ్చేసాను. సో స్టూడియోలో ఖాళీగా ఉంది అని చెప్పి స్టూడియోలో వచ్చి న్యూస్ చదువుకుంటాను. బాగుందనా? నిజం బాగుంది. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు బాబా జోయ ఛానల్. న్యూస్ చదువుతుంది మీ జోయ. ఇవాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భర్త ఆఫీస్ కి వెళ్తూ లవ్ యూ బేబీ చెప్పలేదని పాయసంలో పురుగుల ముందు కలిపిన ఒక భార్య. ఏదో తేడాగా ఉందేంటి? భర్తకి వేరే వారితో ఎఫైర్ ఉందని అనుమానంతో కడ తెరిచిన ఒక ఇల్లాలు. ఏంటి సునీత గారు, ఎక్కడ చూసినా భార్యలు భర్తల్ని చంపేయడమేనా? నాకెందుకండి ఈ కాంట్రవర్సీ? వేరే ఏదైనా న్యూస్, మంచి న్యూస్ ఉంటే ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ రేపటి నుంచి ఇస్తాం మేడం, ఈ రోజుకైతే కంటిన్యూ చేయండి. సరే, ఇంకో వార్తలు చూద్దాం. అయితే అత్త మామలు వద్దు ఆస్తులే ముద్దు అంటున్న ఇంకో ఇల్లాలు. లవర్ తో పాటు భార్య భర్తని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టి పౌడర్ గా చేసి కాకులకి గద్దలకి ఇస్తేస్తున్న ఇల్లాలు. ఏంటండి సమాజం ఎటెళ్తుందండి? సమాజం అంతా ఇలా నాశనం అయిపోయింది ఈ ఫోన్ల వల్లే అండి సగము. ఏంటండి అన్ని ఇలాంటి న్యూస్ లో ఇచ్చారు, మేము బయటకు వెళ్ళి బతకద్దా ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? కోపడద్దు మేడం. ఏం కోపడద్దండి, నా బొంద నా తలకాయి. ఆ సునీతకేమో మంచి మంచి బ్యూటిషియన్ టిప్స్ ఇస్తారు, వంట వార్పులు ఇస్తారు, నాకేమో క్రైమ్ న్యూస్లు ఇస్తారు. బయటికి వెళ్తే జనాభా నన్ను చంపేస్తున్నారు, సునీతనేమో పొగడేస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు అసలు? నేను న్యూస్ లో ఉండాలా, ఇదేం చేసి వెళ్ళిపోవాలా చెప్పండి? ఒక్కసారికి ఎలాగోలా కానివ్వండి మేడం. ఏం కానిచ్చేదండి? సరే, వేరే న్యూస్కి వెళ్దాం. అరే, బిగ్ బాస్ నుంచి తనకి తానే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్న జోయ వేరే కాంటెస్టెంట్ కి అవకాశం ఇచ్చింది. ఈ న్యూస్ మనదే. సరే, ఇప్పుడు స్పోర్ట్స్ లోకి వెళ్దాము. 2040లో అంతరిక్షంలో క్రికెట్ ఆడతాం అంటున్న చైనా. ముందు భూమి మీదే ఆడమంటే ఆడట్లేదు, కానీ అంతరిక్షంలోకి వెళ్ళి ఆడతారంట చైనా వాళ్ళు. సరే, వాటి బ్యూటీ టిప్ ఏంటో చూద్దాము. పింపుల్స్ స్పాట్స్ తగ్గాలంటే టమాటోలో ఒక చిన్న పించ్ టర్మరిక్ వేసి 2 కలిపి దాంతో పాటు ఒక చుక్క ఆయిల్ వేసి ఎక్కడైతే పింపుల్ ఉంటుందో, ఎక్కడైతే స్పాట్ ఉంటుందో దాని మీద అప్లై చేస్తే ఒక 1 వీక్ లోనే మీరు మంచి రిజల్ట్ చూడగలుగుతారు అంటున్న సునీత. ఆగస్టు 27వ తారీఖు వినాయక చవితి సందర్భంగా ప్రతిరోజు నిమజ్జనం అయ్యేంత వరకు ప్రతిరోజు బాబా జోయ ఛానల్లో లైవ్ అనేది ఉంటుంది. ఈ లైవ్ ని ఖచ్చితంగా వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు. సో ఎవరైతే ఈ లైవ్ చూడరో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని పోలీస్ వారిని మరియు గవర్నమెంట్ వారిని ఆదేశాలు జారీ చేశారు. సో ప్రజలందరూ ఖచ్చితంగా లైవ్ ని వీక్షించాలని చెప్తున్నారు.